కూడి చెబుదామా? హల్లెలూయా. ఈ సభకు ముగింపు రోజు కూడికకు కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ, అందరికీ వందనాలమ్మా. అలా చేతులు జోడించండి. ఉన్నాయా చేతులు? ఊడిపోయాయి. అలా జోడించండి. అయ్యా, అందరికీ వందనాలు అయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెను అన్నారా? అయితే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. మళ్ళొకసారి అవకాశం ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. నేను ఎవరినైతే దీవించానో వారందరూ దీవించబడ్డారు. మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఆమెన్ అనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓ రైట్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మరి ముఖ్యంగా అక్కగారికి, మేరక్క గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే వేదిక మీద ఉన్న సేవకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. స్థానిక సంఘ కాపరి మరి కరుణాకర్ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మనమందరం ఇక్కడ కూడి ఉండడం చాలా మంచిది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ రాత్రి ప్రభా, నీ ప్రజలతో నేనేం మాట్లాడాలి అని ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు నా ముందుకు ఒక వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. బైబిల్లో చెప్పడానికి చాలా సంఘటనలు ఉంటాయి, కానీ అన్నీ చెప్పడానికి ఈ రాత్రి సమయం కాదు. మరి ఈ రాత్రి ప్రభా, నేను నీ ప్రజలతో ఏం మాట్లాడాలి అని ప్రార్థన చేస్తూ వస్తున్న సమయంలో ప్రభు నాకు ఒక ప్రవచనాత్మకమైన ఒక సందేశాన్ని, ఒక వాగ్దానాన్ని, ఒక వాక్య భాగాన్ని దేవుడు ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న మీ అందరికీ చెప్పమని ప్రభు చెప్పాడు. నిశ్చయంగా ఆ మాట మీ హృదయంలో అది నూరంతలుగా ఫలించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ తీయండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండం మౌత్ పీసులు చదవాలి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి గమనించండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో ఉండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. చాలు. ఇందులో రాయబడిన వాక్య భాగాన్ని గమనిస్తే మన మూల పితరుడైన ప్రవక్త అయిన మోషే తను చివరిసారిగా దేవుని సంఘాన్ని, అనగా దేవుని ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన ఆ విషయాలు, ఆ ప్రవచనాలన్నీ కూడా ఆ అధ్యాయంలో ఉంటాయి. తను ప్రార్థన చేస్తూ ఉండగా తన నోటికి ప్రవచనాలు వచ్చాయి. ఆ ప్రవచనం ఒక్కొక్క గోత్రం మీద, ఒక్కొక్క వ్యక్తి మీద ప్రవచనం పలుకుతున్నాడు. యాకోబుకు 12 మంది కుమారులు. అందులో ఒక్కొక్క కుమారుని గురించి లేక ఒక్కొక్క గోత్రం గురించి తాను ప్రవచనం పలుకుతూ ఈ అధ్యాయం యొక్క ముగింపులోకి వచ్చేసరికి ఈ 28వ వచనంలో యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు యొక్క కాలము మోషే యొక్క కాలానికి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. యాకోబు ద్వారానే ఇజ్రాయేలు దేశము లేక ఇజ్రాయేలు జనాంగం ఏర్పడింది.
ఎప్పుడో ఎక్కడో ఆది కాండములో కనిపిస్తున్న ఆ యాకోబును దేవుడు ప్రవక్త అయిన మోషేకు గుర్తు చేస్తూ ఆ యాకోబు మీద ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం పలుకుతున్నాడు. ఆ సంఘం మీద, ఆ ప్రజల మీద, ఆ జనాంగం మీద ఒక ప్రవచనం పలుకుతున్నాడు. ఆ ప్రవచనం ఏంటంటే, ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించును, యాకోబు నీ ఊట ప్రత్యేకించబడును. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంటే, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అందరు నాతో చెప్పండి, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అలాగునే జరుగునుగాక. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఏంటి ఇలా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు? అందరికీ ఊటలు ఉంటాయి, వారికి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఊటలు ఉంటాయి, సాధారణమైన ఊటలు ఉంటాయి. కానీ యాకోబు గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, యాకోబు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. యాకోబు అందరి మాదిరిగా నువ్వు సాధారణమైన వ్యక్తితో నిన్ను పోల్చడానికి వీలు లేదు. నువ్వు ప్రత్యేకం, నీ జీవితమే ప్రత్యేకం, నీ ఆశీర్వాదమే ప్రత్యేకం, నీ ప్రతిష్ట అనుభవాలే ప్రత్యేకం, నీ భక్తే ప్రత్యేకం. కాబట్టి యాకోబు, అందరి ఊటలు ఉన్నట్టుగా నీ ఊటలు ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే యాకోబు ఊటను నేను ప్రత్యేకపరుస్తున్నాను. హల్లెలూయా. అందరికీ సాధారణమైన ఊటలు ఉంటే, యాకోబు ఊటనట దేవుడు ప్రత్యేకపరిచి, ఆ ఊటును ప్రత్యేకంగా ఉంచి, ఆ ఆశీర్వాదాలను ప్రత్యేకంగా ఉంచి, ఒక ప్రత్యేకమైన రీతిలో యాకోబును దీవించి ఒక దేశంగానే దేవుడు మార్చేశాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక దేశంగా మారాడా? అలాంటి చరిత్ర మనం ఎప్పుడైనా విన్నామా? అలాంటి సంఘటనలు మనం ఎప్పుడైనా ఈ భూమి మీద ఎక్కడైనా ఏదైనా చరిత్రలో చదివామా? లేదే. కానీ యాకోబు మాత్రము ఒక్కడే, కానీ ఒక దేశంగా మారిపోయాడు. ఆశీర్వాదానికి, దీవెనకు ఒక యోగ్యమైన వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి అతని ఊటలను దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు. నేను అంటాను, అందరు క్రైస్తవుల మాదిరిగా నువ్వు ఉండకూడదు, అందరు విశ్వాసుల మాదిరిగా కామన్ విశ్వాసిగా నువ్వు ఉండకూడదు, అందరి మాదిరిగా కామన్ ఆశీర్వాదాలు పొందుకోకూడదు. నీ ఆశీర్వాదమైనా, అర్థమైనా, నీ దీవెనలైనా, నీ అభిషేకమైనా, నీ ప్రార్థన జీవితమైనా, నీ భక్తి జీవితమైనా, నీ కుటుంబ జీవితమైనా అందరికి భిన్నంగా ఒక ప్రత్యేకమైన కోణములో దేవుడు ఆశీర్వదించునుగాక. అలా ప్రత్యేకంగా దేవుడు ఉంచునుగాక. ఆ ప్రత్యేకత లేకపోతే నిన్నెవరు గుర్తుపడతారు? నీలో ఒక ప్రత్యేకత కనిపించినప్పుడే ఒక వ్యక్తి గుర్తిస్తాడు, ఒక సమాజం గుర్తిస్తుంది, ఒక సంఘం గుర్తిస్తుంది. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? ఇప్పుడు 40 మంది స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నారనుకోండి, లెక్చరర్ అందరినీ కామన్గా చూస్తుంటాడు. అందులో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఆ స్టూడెంట్స్ మధ్యలో ఒక స్టూడెంట్, గమనించండి, ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించడం, చెప్పింది చెప్పినట్టుగా మరి గ్రహించి లెక్చరర్కి చెప్పడం, టీచర్కి చెప్పడం, అతని ఆలోచన విధానం, అతని క్రియలు ప్రత్యేకంగా ఉండి చూసి ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ఆ 40 మందిలో ప్రత్యేకపరిచి ఇంకా 40 మందిలో ఆ 39 మందికి ఏమి చెప్పనివి ఈ స్టూడెంట్కి చెప్తాడు. అవునా కాదా? అవును. చూడండి, యాకోబు గురించి దేవుడే ప్రవచనం చెప్తున్నాడు. యాకోబు, నీ జీవితమే కానీ, నీ ఆశీర్వాదమే కానీ, నీ కుటుంబమే కానీ, నీ పిల్లలే కానీ, నీ వ్యాపారమే కానీ, నీ పొలమే కానీ, ఇదిగో ఏదైనా కానీ, నువ్వు అందరికంటే భిన్నంగా ఉంటావు. అందరికంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. నీ ఊటలే ప్రత్యేకం, నీ ఆశీర్వాదమే ప్రత్యేకం, నీ వీధికి వచ్చే దీవెనలే ప్రత్యేకం అని చెప్పి
దేవుడు యాకోబు మీద ఒక ప్రవచనాత్మకమైన ప్రవచనాన్ని ఈ ప్రవక్త ద్వారా దేవుడు విడుదల చేశాడు. ఆమెను చెబుదామా? గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా. ఆ రోజు యాకోబు ఊట ఎలా ప్రత్యేకించబడిందో, అలాంటి ప్రత్యేకమైన దీవెనలు యాకోబు ఎలా పొందుకున్నాడో, అట్టి ప్రత్యేకమైన దీవెనలు దేవుని ప్రజలైన మీరందరూ ఈ రాత్రి పొందుకుందురుగాక. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితం ప్రత్యేకంగా ఉందా? నీ ఊటలు ప్రత్యేకంగా ఉన్నాయా? ఆయన కారు ఉంది, నీ కారు ఉంది, ఏం తేడా ఉంది? ఆయన ఇల్లు కట్టాడు, నువ్వు ఇల్లు కట్టాడు. ఆయన ఇంజనీర్ చదివాడు, నువ్వు ఇంజనీర్ చదివావు. ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు అలా ఉన్నాడు. ఆ అన్యుడు అలా ఎలా ఉన్నాడు, ఒక క్రైస్తవుడుగా నువ్వు అలానే ఉన్నావు. ఏం డిఫరెంట్ ఏంటి? ప్రత్యేకత ఏం కనిపిస్తుంది నీ లోపట? నిన్ను గుర్తించదగిన ప్రత్యక్షత, ఆ ప్రత్యేకమైన దీవెన ఏదైనా నీ దగ్గర కనిపిస్తుందా? నేను చిన్నప్రాయం నుంచి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నా జీవితం ప్రత్యేకంగా ఉండాలి, నా మాట ప్రత్యేకంగా ఉండాలి, నా పాట ప్రత్యేకంగా ఉండాలి, నా సేవ ప్రత్యేకంగా ఉండాలి, నా ప్రసంగం ప్రత్యేకంగా ఉండాలి, నేను ఆరాధన చేస్తే ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి, నేను ఏది చేసినా అది కాపీ కొట్టినట్టు ఉండదు, ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. నా ప్రార్థన అండి, మీ గురించి చెప్పడం లేదు. నేను అలా ప్రార్థన చేసుకునేవాడిని, అందరి మాదిరిగా కామన్గా ఉండకూడదు. లైఫ్ సాధారణమైన జీవితంగా అందరి మాదిరిగా సాగిపోకూడదు. ఒక ప్రత్యేకత ఉండాలి నా జీవితంలో. నువ్వు అది నాకు చేసి చూపించాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఇది ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్రాయం నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, వాక్యాన్ని చదువుతున్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తుండేవాడిని. నేను ఎలా ప్రార్థన చేశానో దేవుడు దాన్ని ఆమెనన్నాడు, అలానే నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. అది నా గురించి తెలిసిన వారికి తెలుస్తుంది. అవును, దేవుడు మనందరి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యాకోబు ఊటలను దేవుడు ఎలా ప్రత్యేకించాడో, నీ ఆశీర్వాదాలైనా, నీ దీవెనలైనా, ఇదిగో నీ కుటుంబమైనా, నీ వ్యాపారమైనా, నీ ఆరోగ్యమైనా అందరికి భిన్నంగా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన ఊటలు మీ కుటుంబములో, సంఘములో, మీ సేవలో ఈ రాత్రి ప్రవహించునుగాక. అలా నా ప్రభు చేయగలడు. నేనంటాను, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ యొక్క దీవెన, నీ యొక్క ఊటలన్నీ అవి ప్రత్యేకంగా ఉన్నట్టుగా సమాజం గుర్తించాలి, అన్యులు గుర్తించాలి, నీ బంధువులు గుర్తించాలి. ఎరా గుడికి పోయావు, దేవుని నమ్ముకున్నావు, ఏం సుఖం ఉందిరా, ఏం మారిందిరా నీ బ్రతుకు, ఏం ఆశీర్వాదాలు ఉన్నాయిరా, నీకంటే మేమే బెటర్గా ఉన్నాం. ఆ మాటలు ఎవరినంటారండి? ఎలాంటి దైవికమైన దీవెన లేనప్పుడు, ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చి రక్షించబడి బాప్తిసం తీసుకొని నువ్వు ఆశీర్వదించబడి ఒక ప్రత్యేకమైన రీతిలో సమాజానికి, బంధువులకు, కాలనీలో ఉన్న వారికి, కులస్తులకు, వారికి వీరికి కనిపిస్తే, అదిగో అప్పుడు వారు చూసి నిజంగానే వారు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా అక్కడికి వెళ్తే మన ఊటలు కూడా ప్రత్యేకించబడతాయి, మన జీవితం కూడా ప్రత్యేకించబడుతుంది. మన కుటుంబం, మన వ్యాపారం, మన ఆత్మీయ స్థితి, మన జీవితం అంతా ఆశీర్వదించి అది ప్రత్యేకించబడుతుంది అని చెప్పి దేవుని సన్నిధికి వస్తాడు. ప్రభు ఈ రాత్రి మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, యాకోబుకి ఎలాంటి ప్రవచనం వచ్చిందో అదే ప్రవచనం
దేవుడు మీకు ఇస్తున్నాడు ఈ రాత్రి. ఆమేన్. ఈ రాత్రి నుంచి ఒక ప్రత్యేకమైన ఊటలు మీ జీవితంలో ప్రవహించబోతున్నాయి. ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీ కుటుంబంలో ప్రవహించబోతున్నాయి. ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన ఆరోగ్యం, ప్రత్యేకమైన ఆర్థిక క్రమం, ఆర్థిక విషయాల్లో దేవుడు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అయితే ఒక విషయం, ఒక ప్రశ్న ఏంటంటే, యాకోబు ఊట ప్రత్యేకించబడడానికి కారణం ఏంటి? యాకోబు మోసగాడు కదా. వాళ్ళ అన్నను మోసం చేశాడు, వాళ్ళ నాన్నను మోసం చేశాడు, వాళ్ళ మామ లాభాన్ని కూడా మోసం చేశాడు. అసలు మోసంతోనే సాగిపోయిన జీవితం కదా. మరి యాకోబు ఊట ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన దీవెన పొందడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఒకసారి ఈ బైబిల్ చరిత్ర అంతా అలా మనం చదువుకుంటూ వస్తే యాకోబు గురించి చాలా అద్భుతమైన విషయాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు. ఇంకా యాకోబు పుట్టలేదండి, తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఆ తల్లి గర్భంలో ఇద్దరు కౌలలు ఉన్నారు. ఇద్దరు కౌలలు ఆ గర్భంలో ఉన్నప్పుడే దినములు నిండుతున్నాయండి. నిండుతున్న సమయంలో ఆ గర్భంలో ఉన్నప్పుడే అదిగో ఆ గర్భంలోనే ఒక పోరాటం, ఒక పెనుగులాట. ఇద్దరు శిశువులు లోపట ఫైటింగ్ చేస్తున్నారు, బాక్సింగ్ చేసుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు లోపట. చాలా విచిత్రం. ఆ తల్లి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏంటి విషయం అడిగితే దేవుడు చెప్పాడు, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయన్న విషయాన్ని అక్కడ చెప్పాడు. ఒక పోరాటం. చూడండి, ప్రసవేదన వచ్చిన తర్వాత ఏశావు మొదట వచ్చాడు. ఏశావు యొక్క ఆ మడమను పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడు. ఈ సంఘటన అంతా మనకు బాగా తెలుసు. ఈ చరిత్ర అంతా అలా పక్కన పెడితే తల్లి గర్భంలో ఈ 2 కవలలు ఉన్నాయి కదా. అలానే ఈరోజు తల్లి అంటే ఎవరు అనుకున్నారు? దేవుని సంఘాన్ని తల్లి అని అంటారు. చెప్పండి. ఆమేన్. సంఘం స్త్రీతో పోల్చబడింది. సంఘము స్త్రీతో పోల్చబడింది బైబిల్లో. స్త్రీ అంటే తల్లి. ఇప్పుడు సంఘములో ఆ తల్లి గర్భములో చూడండి, ఏశావు యాకోబు ఆ కవలలుగా ఉన్నారు కదా. ఈరోజు దేవుని సంఘములో 2 గుంపుల వారు ఉంటారు. ఒకటి ఏశావు సంతతి, 2 యాకోబు సంతతి. ఇక్కడ 2 రకాల ప్రజలు కూర్చొని ఉంటారు. ఒకటి ఏశావు సంతతి వారు, 2 యాకోబు సంతతి వారు. ఇక్కడ గమనించండి, 2 గుంపుల వారు, ఏశావు లాంటి ఆలోచన కలిగిన వారు, యాకోబు లాంటి ఆలోచన కలిగిన వారు. ఇప్పుడు చూడండి, ఏశావు యాకోబు తల్లి గర్భములో ఎలానైతే పెనుగులాడుతున్నారో గమనించండి. ఆత్మ సంబంధులు శరీర సంబంధులకి ఒకలాంటి పోరాటం. రైట్, అదొక సంఘటన. అయితే మన శరీరంలోనే ఏశావు ఉంటాడు, యాకోబు ఉంటాడు. మన శరీరంలోనే. ఆమేన్. కాస్త గట్టిగా హల్లెలూయా. ఏశావు ఎవరో తెలుసా? శరీర సంబంధమైన ఆశలు కలిగిన వాడు. అంటే మనలోనే శరీర సంబంధమైన ఆశలు ఉంటాయి. యాకోబు ఉంటాడు, యాకోబు ఆత్మ సంబంధమైన ఆశ కలిగిన వాడు. అంటే మనలోనే ఒక ఏశావు ఉంటాడు, ఒక యాకోబు ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలోనే ఒక పోరాటం. ఒకటి ఆత్మ సంబంధమైన పోరాటం, రెండవది శరీర సంబంధమైన పోరాటం. ఈ 2 పోరాటాలు ఈరోజు మన శరీరంలో ఉన్నాయి. ఆత్మ అంటుంది ప్రార్థన చేసుకుందాం అంటుంది, శరీరం అంటుంది ప్రార్థన చేసుకోవడానికి టైం సరిపోదు, డ్యూటీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, వంట చేయాలి, కాయగూరలకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. శరీర ఆలోచనలు వేరు, ఆత్మ ఆలోచనలు వేరు. ఈ ఆత్మకు శరీరానికి ఎప్పుడూ మన శరీరంలో ఒక పోరాటం. ఎవరి ఊటలు ప్రత్యేకించబడతాయి? గుడికొచ్చిన వాళ్ళందరికీ కాదు,
బైబిల్ పట్టుకున్న వాళ్ళందరికీ కాదు, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ కాదు. ఎవరి ఊటల్ని దేవుడు ప్రత్యేకపరచాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కొందరు జీవితాలు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఎక్కడున్న దరిద్రం అక్కడే, ఎక్కడున్న శాపం అక్కడే, ఎక్కడున్న వ్యాధి అక్కడే, ఎక్కడున్న సమస్యలు అక్కడే. ఏ మాత్రం మార్పు ఉండదండి. బ్రతికంత దరిద్రంగా ఉంటుంది. కొందరి ఊటలు ఎండిపోయి ఉంటాయి, కొందరి ఊటలు ఇనికిపోయి ఉంటాయి, కొందరికి ఊటలే ఉండవు. ఊటలే ఉండవు, ఊటలే ఉండవు. ఊటలు లేని బ్రతుకు, ఊటలేని ఊటలున్నా ఊట ఉబుకని ఊటలు, ప్రవహించని ఊటలు, ఇనికిపోయిన ఊటలు, ఎండిపోయిన ఊటలు. అసలు ఊట లేని చోట ఏమైనా పచ్చదనం ఉంటుందా? ఊటలు ప్రవహించని చోట ఏమైనా గడ్డి వస్తుందా? చెట్లు మొలుస్తాయా? పండ్లు వస్తాయా? ఊటలున్న చోటనే కదా ప్రజలైనా జంతువులైనా పక్షులైనా నివసించేది. ఒక పచ్చదనం ఊటలున్న చోటనే కనిపిస్తాయి కదా. నేనంటాను ఈ రాత్రి, అసలు నీకు ఊటలు ఉన్నాయా? ఒకవేళ ఊటలు ఉంటే ఆ ఊటలు ప్రవహిస్తున్నాయా, ఉబుకుతున్నాయా? ఒకవేళ ఊట ఉంటే అదొక ప్రత్యేకమైన ఊటనేనా? అది ఆశీర్వదించబడిన ఊటేనా? ఆలోచించండి. రాత్రి ఏదో పుట్టాము చచ్చాము అది కాదు జీవితం. హలో, మన బ్రతుకు ఒక అర్థం ఉంది, ఉందా లేదా చెప్పాలి. ఓ పశువు పుట్టినట్టుగా పుట్టి పశువు చచ్చిపోతే అది జీవితమా? అది లైఫా? కాదు కాదు. మన జీవితానికి, మన బ్రతుక్కి, మన పుట్టుకకి ఒక పరమార్థం ఉంది. అందుకే యాకోబు గురించి చెప్తున్నాడు. మోసగాడే యాకోబు, మోసగాడే. కానీ యాకోబు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని చూడండి, ఆలోచన చూడండి, అతని ఊటల్ని ప్రత్యేకపరుస్తున్న విధానం చూడండి. ఎందుకు యాకోబు ఒక ఊటను దేవుడు ప్రత్యేకపరిచాడు? దానికి కారణం ఏంటి? కృప మీ మీద విస్తరించును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఊటలను దేవుడు ప్రత్యేకపరుస్తాడంటే, ఏశావేమో శరీర సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతుంటే, గొడవ పెట్టుకుంటుంటే, పరిగెత్తుతుంటే, యాకోబేమో ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నాడు. అందుకే యాకోబు ఊటను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎవరి ఊటలు ప్రత్యేకపరుస్తాడు? శరీర సంబంధుల ఊటలా, ఆత్మ సంబంధుల ఊటలా? కాస్త వాల్యూమ్ పెంచాలి, ఇంకా కాస్త గట్టిగా. శరీర సంబంధులుగా జీవిస్తున్న ప్రజలుంటారే, విశ్వాసులుంటారే, వారికి ఊటలు ఉండవు. ఉన్నా ఆ ఊటలు ఎండిపోతాయి, ఆ ఊటలు ఇనికిపోతాయి. శరీర సంబంధులకు, లోక సంబంధులకు, నిజమైన దేవుని తెలుసుకొని కూడా లోకములో బ్రతికే వారికి, లోకములో తిరిగే వారికి, తాగుతూ తిరిగే వారికి, లోక సంబంధమైన వ్యవహారాల్లో, అన్య ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, ఆయా కట్టడల్లో తిరుగుతూ దేవుని మర్చిపోయి దేవుని వెంబడించక లోకాల్లో తిరుగుతుంటారే, వారి ఊటలు ఏమైపోతాయంటే ఎండిపోతాయి, ఇనికిపోతాయి. అసలు వారికి ఊటలు కూడా ఉండవు. అందుకే వారి జీవితంలో శాపం, అందుకే వారి జీవితంలో దరిద్రం. అందుకే చూడండి, 24 గంటలు హాస్పిటల్ చుట్టే తిరుగుతుంటారు. ఆరోగ్యం అనే ఊట వారికి ఉండదు. ఎప్పుడు దరిద్రపు ఊట, శాపపు ఊట, అనారోగ్యం అనే ఊట, కరువు అనే ఊట, వ్యాధులనే ఊట, చేతబడి శక్తులనే ఊట, ఇలాంటి శాపగ్రస్తమైన ఊటలు వారి ఇంట్లో ఉంటాయి. లేదే, దేవుడు నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలని ఆశపడుతున్నాడే. నిన్ను శాపంలో నుంచి, పాపంలో నుంచి పిలిచిందెందుకు? ఒక ప్రత్యేకమైన ఊట, ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి కదా.
అందుకే ఈ రాత్రి ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు శరీర సంబంధమైన వ్యక్తిగా కాక, అనగా లోక సంబంధమైన వ్యక్తి కాక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా యాకోబు వలె నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ ఊటలను ప్రత్యేకపరుస్తాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఊటలు, నీ ఆశీర్వాదపు ఊటలన్నీ యాకోబు వలె ఈ రాత్రి ప్రత్యేకించబడునుగాక. హల్లెలూయా. అందరు బ్రతికినట్టుగా సాధారణంగా బతకద్దు బ్రదరు. సంథింగ్ స్పెషల్, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి నీ జీవితంలో. ప్రభువు గొప్పవాడు అని సమాజానికి తెలవాలంటే ఏదో సంథింగ్ స్పెషల్, ఏదో ఉండాలి నీ లోపల. ప్రజలు ఏదో ప్రత్యేకత నీలో చూడాలి. ఆ ప్రత్యేకతను చూసి వారు ఈ ప్రత్యేకమైన ఊట ఈయన కష్టపడితే వచ్చింది కాదు, ఈయన ఆరాధిస్తున్న దేవుడు ఇతనికి ఇచ్చాడు అని ప్రజలు చెప్పాలి. యాకోబు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మ సంబంధమైన వాటి కోసము ప్రాకులాడాడు కనుక, పోరాడాడు కనుక, అందుకే దేవుడు యాకోబు యొక్క ఊటలను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఊటలంటే ఏమనుకున్నారు? ఆశీర్వాదం ఒక ఊట, దీవెన ఒక ఊట, అభిషేకం ఒక ఊట, ఆర్థిక అభివృద్ధి ఒక ఊట. అర్థమైందా? హల్లెలూయా. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి జీవితం, సమాధానకరమైన అనుభవాలు, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఊటలు. ఇవన్నీ నువ్వు కావాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు. నాకు సమాధానం కావాలయ్యా, నాకు ఆరోగ్యం కావాలయ్యా, నాకు నెమ్మది కావాలయ్యా, నేను ఆర్థికంగా బలంగా ఉండాలయ్యా, నాకు మరి ఈ లోకంలో నాకు ఎలాంటి కరువు ఉండకూడదయ్యా, దరిద్రం ఉండకూడదయ్యా, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాన్ని చూడాలయ్యా. అవును, ఇలాంటి ఊటలన్నీ నా ప్రభు నీకు అనుగ్రహించుటకు సమర్థుడు. ఆమేన్. అట్టి ఊటలు ఈ రాత్రి నీ కుటుంబములో ప్రత్యేకించబడి నీ జీవితంలో అవి ప్రవహించునుగాక. ఆ ఊటలు నీ ఇంటిలో ఉబుకునుగాక, నీ హృదయములో ఉబుకునుగాక, నీ జీవితంలో ఉబుకునుగాక. సమాజం, సంఘం ఆశ్చర్యపడినట్టుగా, ఆత్మ సంబంధమైన వాటి కోసం యాకోబు ప్రాకులాడుతున్నాడు. నేనంటాను, ఏశావు వలె ఎంతకాలం శరీర సంబంధమైన వాటి కోసం పరిగెత్తారు. ఎప్పుడు చూసినా లోకం 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 లోక సంబంధమైన ఆశలు, కోరికలు, అలా పరిగెత్తి 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 ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. 24 గంటలు లోకం గురించి ఆలోచిస్తావు. ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, స్తోత్రం ఉండదు, ఉపవాసం ఉండదు, మందిరం ఉండదు, పరిచర్య ఉండదు, నలుగురికి 4 మాటలు దేవుని గురించి చెప్పింది లేదు. తింటావు పంటావు, తింటావు పంటావు, తింటావు పంటావు, తింటావు పంటావు. అంత గొలుసు ప్రార్థన. ఏది? తినడం పండడం, తినడం పండడం, గొలుసు ప్రార్థన తిరగ. కొందరు కుటుంబాలు చూస్తాను కదా, చాలా దరిద్రంగా ఉంటాయి. నేనంటాను, ఈ రాత్రి మీ దరిద్రాన్ని, మీ శాపాన్ని, మీ అనారోగ్యాన్ని, మీ కరువును ఈ గ్రౌండ్లోనే విడిచిపెట్టిపోండి. తీసుకెళ్తారా? తీసుకెళ్తే విడిచిపెట్టిన నీది 2 కలిపి తీసుకొని పో. రెండంతల దరిద్రం, 2 అనారోగ్యం, 2 శాపం తీసుకుని పో. తీసుకెళ్తారా? వదిలిపెడతారా? కాస్త గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన యాకోబును దీవించినట్టుగా ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ ఈ రాత్రి వారి ఊటల్ని ప్రభు దీవించునుగాక, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. రెండో విషయం, యాకోబును దీవించడానికి రెండవ కారణం ఏం తెలుసా? రెండవ కారణం, ఒకరోజు ఏం జరిగిందంటే, యాకోబు వంట చేసుకుంటున్నాడు. చిక్కుడుకాయల కూర చక్కగా వంట చేస్తున్నాడు. యాకోబుకి ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే తన ఆకలి తీర్చుకోవడానికి వంట చేసుకుంటున్నాడు. ఏశావు ఎప్పుడు వేటాడేవాడు, ఆ రోజు వేటాడాడు. అతనికి ఎలాంటి వేట దొరకలేదు కనుక వేటాడి 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 ఎలాంటి జంతువు దొరకకపోగా ఆకలితో సొమ్మసిల్లిపోయి ఇంటి దగ్గరకు వచ్చాడు. వస్తూ దారిలో ఎవరున్నారంటే యాకోబు వంట చేస్తాడు, కూర్చున్నాడు. అక్కడికి వచ్చాడు. ఏశావు వచ్చి, తమ్ముడు యాకోబు అన్నాడు. ప్రైజ్లాడు తమ్ముడు అన్నాడు. ప్రైజ్లాడు తమ్ముడు, ప్రైజ్లాడు. అక్క ప్రైజ్లాడు అంటారు కదా, అంటారా లేదా? ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడక్క అంటారా లేదా? ఆమెన్ అన్న. ఏశావు యాకోబు నుంచి వచ్చి, తమ్ముడు ప్రైజ్లాడు తమ్ముడు. ఆ వంట చేస్తున్న కలుపుతున్న వ్యక్తి అలా పైకి, అన్నా ప్రైజ్లాడన్నా బిజీలో ఉన్నాడు. తమ్ముడు నేను వేటాడడానికి వెళ్ళానురా, ఏం దొరకలేదు, ఆకలి అవుతుంది, సొమ్మసిల్లిపోతున్నాను, చాలా బలహీనంగా ఉన్నాను రా, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి రా, నేను పడిపోయేటట్టుగా ఉన్నాను, నేను చచ్చిపోయేటట్టుగా ఉన్నాను, పరిస్థితి అంతా చాలా బాధాకరం, చాలా కష్టంగా ఉంది, నాకేమో అయిపోతుందన్న భయం నాకు కలుగుతుంది. తమ్ముడు 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 ఏమనుకోవద్దురా, రే కాస్త అదిగో వండుతున్నావు కదా, ఆ కూర వండుతున్నావు కదా, నాకు ఆకలి అవుతుంది, నాకు కాస్త నువ్వు చేసుకున్న వంట ఆ భోజనం నాకు పెట్టేసాయని ఏశావు యాకోబుని అడిగాడు. ఎప్పుడైతే ఏశావు యాకోబుని అడిగాడో యాకోబు వెంటనే రియాక్ట్ అయ్యి, అన్నా నాకు ఆకలి అవుతుంది, నా ఆకలి తీర్చుకోవడానికి నేను చేసుకున్నాను వంట, వాస్తవం, నా ఆకలి చంపుకోనైనా నీకు భోజనం పెడతాను, నీ కూర ఇచ్చేస్తాను, నీ వంట ఇచ్చేస్తాను, అయితే ఒక షరతు అన్నా. ఏంట్రా తమ్ముడు, ప్రాణం పోతుంటే షరతులు ఏంట్రా బాబు, ప్రాణం పోతుంటే షరతులు ఏంట్రా బాబు, ఏంటో చెప్పు, త్వరగా చెప్పు అంటే యాకోబు అన్నాడు, ఏమనుకోవద్దన్నా, ఏం లేదు, నాకంటే ముందుగా నువ్వు పుట్టావు కదా, జ్యేష్ఠుడిగా పుట్టావు కదా, ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేసేయి, ఈ వంటని ఈ భోజనాన్ని నీకు ఇచ్చేస్తాను. ఏమడుగుతున్నాడు అక్కడ? కాస్త గట్టిగా జ్యేష్ఠత్వం అన్నాడు. గమనించండి, ఏశావు ఆకలితోనే ఉన్నాడు, యాకోబు ఆకలితోనే ఉన్నాడు. హలో, ఏశావు ఆకలితోనే ఉన్నాడు, యాకోబు ఆకలితోనే ఉన్నాడు. ఇప్పుడు ఏశావేమో తన ఆకలిని తీర్చుకోవడానికి ఆ వంట అడుగుతున్నాడు. యాకోబు ఏమంటున్నాడు, నా ఆకలిని చంపుకోనైనా నేను ఈ భోజనం పెడతాను, అయితే నువ్వు జ్యేష్ఠుడు కదా, ఆ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో, హక్కు ఏదైతే ఉందో, రెండంతల దీవెన ఏదైతే ఉందో, ఇదిగో ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేసాయి. ధర్మశాస్త్రం లేని కాలంలో రియల్ యాకోబు చాలా గొప్పోడు. ధర్మశాస్త్రం లేని కాలంలో అసలు ఎవరు కూడా సేవకులు బోధించని కాలంలో యాకోబుకి ఏం ఆలోచన చేసింది, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఈ భోజనం ఇచ్చేసి నేను 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 ఇదిగో ఈ అజ్యేష్ఠత్వాన్ని కొనుక్కోవాలి అని చెప్పి ఆశ కలిగి ఆకలిని చంపుకొని జ్యేష్ఠత్వాన్ని కొనుక్కొని ఈ భోజనాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఏశావుకి ఇచ్చేశాడు. గమనిస్తున్నారా? ఇద్దరు ఆకలితోనే ఉన్నారు.
కానీ ఒక వ్యక్తి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాడు, ఒక వ్యక్తి చూడండి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవాలనుకుంటున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? యాకోబు కొనుక్కున్నాడు, ఏశావు అమ్మేశాడు. ఇప్పుడు ఏశావుకి జ్యేష్ఠత్వం వచ్చింది, యాకోబు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఒక భ్రష్టుడుగా మారిపోయాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను, మీరు ఏశావు వలె ఉంటారా, యాకోబు వలె ఉంటారా? కాస్త గట్టిగా హల్లెలూయా. మీరు ఏశావు వలె శరీర సంబంధమైన వాటిని కోరుకుంటారా, లేక ఆత్మ సంబంధమైన వాటిని కోరుకుంటారా? ఏం కోరుకోవాలి? నీ ఊటలు ప్రత్యేకించబడాలంటే, హలో, నీ ఆశీర్వాదాలు నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే, నలుగురు నిన్ను తలెత్తి ఇలా చూడాలంటే, ఆశీర్వాదానికి కారకుడుగా యవనస్తులారా వింటున్నారా? యవనస్తులు వింటున్నారా? ఆశీర్వాదానికి కారకులుగా నలుగురిలో, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, నీ బంధువుల ముందు నువ్వు కనిపించాలంటే, యాకోబుకు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో, ఆ ఆత్మ సంబంధమైన ఆరాటాన్ని కలిగి ఉన్నాడో, అట్టి ఆరాటాన్ని, అట్టి ఆశను, అట్టి కోరికను కలిగి ఉంటే యాకోబును దీవించిన దేవుడే నిన్ను ఈ రాత్రి దీవిస్తాడు. చూసారా? యాకోబు చూడండి, తన ఆకలి చంపుకున్నాడు, తన ఆశ చంపుకున్నాడు, తన కోరిక చంపుకున్నాడు. ఏశావు చంపుకోలేకపోయాడు. చూసారా? అందుకే దరిద్రుడుగా మారిపోయాడు, భ్రష్టుడుగా మారిపోయాడు. నేనంటాను, శరీర సంబంధమైన ఆశలు కోరికలన్నీ చంపుకొని నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో, ఖచ్చితంగా దేవుడు నీ చరిత్రను మారుస్తాడు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నీ చరిత్రను మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు ఆయన. యాకోబు యొక్క చరిత్రను దేవుడు ఎలా మార్చేశాడు బైబిల్లో? ఏంటండి, యాకోబు చిన్నవాడు, పెద్దోడే ఏమైనా మెంటలేంది? వీడు ఏశావు ఏమైనా మెంటలా? అరే, యాకోబుకున్న తెలివి పెద్దోనికి లేదు. వీడు ఊరికేనే పెద్ద, ఏముండదు, జ్ఞానమే ఉండదు. ఆ చిన్నవాడు చూడండి, యాకోబు చిన్నవాడు అయ్యుండి కూడా చూడండి ఏమడుగుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? అన్నా నా ఆకలి చంపేసుకుంటానన్నా, నాకు ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయన్నా, ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసేయి. ఈరోజు యాకోబు వలె, యాకోబు ఎలాంటి కోరిక అవుతుందో అట్టి కోరిక దేవుడు నీకు దయచేయను గాక. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం కోరుకోవాలి? నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం ఆశించాలి? అయ్యా, నాకు బిల్డింగ్ ఇచ్చేయి ప్రభువా, నాకు కారు ఇచ్చేయి ప్రభువా, నాకు ఉద్యోగం ఇచ్చేయి ప్రభువా, ప్రభువా నాకు ఇంకా ఆస్తులు ఇచ్చేయి ప్రభువా, నాకు బంగారం. ఈ తుచ్చమైన వాటిని కోరుకోవద్దు దేవుని దగ్గర. దేవుని దగ్గర ఏం కోరుకోవాలంటే, ప్రభువా నాకు రక్షణ దయచేయి, ప్రభువా నాకు దర్శనం ఇవ్వు, ప్రభువా నీ స్వరముతో నీ స్వరం నాకు వినిపించు, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు, ప్రభువా 9 కృపావారాలు ఉన్నాయి కదా, నాకు ఒక 2 కృపావారాలు ఇవ్వు, ప్రభువా నాకు ప్రార్థించే ఆత్మ ఇవ్వు, అభిషేకం ఇవ్వు, ప్రతిష్ట అనుభవాలు ఇవ్వు. నువ్వు కోరుకోవలసింది శరీర సంబంధమైనవి కావు, నువ్వు కోరుకోవలసింది ఆత్మ సంబంధమైనవి. నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని ఎప్పుడైతే కోరుకుంటావో, యాకోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక మాట, ఏలియాను వెంబడిస్తున్నాడు ఎలీషా, వెంబడిస్తున్న ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని దైవజనుడైన ఏలియా అడిగితే ఎలీషా ఏమన్నాడు చెప్పండి? అయ్యా, మీరు పోయేవారు పోతున్నారు కదా, నాకు పెద్ద చర్చి కట్టించండి అయ్యా. అడిగాడా? పెద్ద చర్చి కట్టించండి అయ్యా, లేక రాజుతో మాట్లాడి ఒక 100 ఎకరాల భూమి ఇప్పించండి అయ్యా, లేదా ఏదైనా అద్భుతం చేసి ఒక బంగారు కుండ భూమిలో దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా.
ఏమన్నాడు? దైవజంతో అంటున్నాడు, అయ్యా నాకు ఆస్తులద్దు, నాకు పొలాలద్దు, నాకు పేరు ప్రతిష్టలద్దు, నాకు పెద్ద చర్చి వద్దు, 100 ఎకరాల పొలం వద్దు, ఏమద్దయ్యా, నీ మీద ఉన్న అభిషేకంలో 2 పాలు నాకు ఇస్తే చాలు నాయనా. ఆహా, ఏం కోరాడు చూడండి. అందుకే చూడండి, ఏలియా కంటే ఎలీషా గొప్ప సేవ చేశాడు. నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని కోరుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చూసినా బండి కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బులు కావాలి, పొలం కావాలి, తోట కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. 24 గంటలు మోకరించి దేవుణ్ణి ప్రార్థించి ఎంత విసిగిస్తున్నావో. పెళ్ళి కావాలంటివి, దేవుడు పెళ్లి చేసే. పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలంటివి, పిల్లలు ఇచ్చే. పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళకు చదువు కావాలంటివి, చదివిచ్చే. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే మళ్ళీ పెళ్ళి. ఇదే గొలుసు ప్రార్థన 24 గంటలు, ఒకదానంటే ఒకటి అడగడమే. 24 గంటలు అడగడమే 24 గంటలు, ఇది ఒకదాని తర్వాత ఒకటి. నేను అంటాను, అలా ఎంతకాలం అడుగుతావు? అలా శరీర సంబంధమైన ఆ కార్యాలను పక్కన పెట్టి, ప్రభువా నన్ను ఆత్మలో బలపరచయ్యా, పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా, ఆత్మవరాలు ఇవ్వండి అయ్యా, ప్రవచన వరం ఇవ్వండి అయ్యా, దర్శనవరం ఇవ్వండి అయ్యా, కృపావరాలు ఇవ్వండి అయ్యా, ప్రార్థనాత్మ ఇవ్వండి అయ్యా, నన్ను వాడుకోండి అయ్యా, నన్ను దీవించండి అయ్యా, నీ కోసం నేను ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. ఇలా ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు వాంఛించి అడిగి పోరాడి యాకోబు పొందుకున్నట్టుగా ఈ ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు ఆపేక్షించి ఎప్పుడైతే పొందుకోవడానికి ఇష్టపడతావో ఖచ్చితంగా నీ ఊటను దేవుడు ప్రత్యేకపరుస్తాడు. ఆమెన్, ఆమెన్. నేను అడుగుతున్నాను, అందరి ఊటలు ఉన్నట్టే ఉండాలా, లేక ప్రత్యేకమైన ఊటలు ఉండాలా? కాస్త గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఊర్లో సంథింగ్ స్పెషల్గా కనిపించాలి. హల్లెలూయా. నీ కాలేజీలో కానీ, నీ స్కూల్లో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చదువులో కానీ, నీ ఇంట్లో కానీ, నీ సంఘములో కానీ అట్టి ప్రత్యేకమైన ఊటలు ప్రజలు చూచుదురుగాక. ఈ రాత్రి అట్టి ఊటలతో దేవుడు మిమ్ములను నింపునుగాక. అట్టి ఊటలు యాకోబు జీవితంలో ప్రవహించిన దేవుడు నీ జీవితంలో ప్రవహింప చెయ్యునుగాక. కొందరికి ఇలాంటి ఆశయం ఉండదు. మరి ఎందుకు పుడతారో ఎందుకు చేస్తారో అర్థమే కాదు. మరి నేను మనిషిగానే పుట్టాను, అంతేనా? నేను ఒక్కనే మనిషినా, మీరు కాదా? మరి నేను మనిషిగా పుట్టి నా ఆలోచన ఏంటంటే, ప్రభువా అందరు ఊటలు ఉన్నట్టుగా నా ఊటలు ఉండొద్దు, నా ఊట ప్రత్యేకంగా ఉండాలి అని నేను కోరుకున్నాను. మరి అలా మీరు కూడా కోరుకోవాలి కదా, ఆశపడాలి కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొలొమోను దగ్గరికి వచ్చారు ఒకరోజు దేవుడు వచ్చి, సొలొమోను నీకేం కావాలి అని అడిగితే, సొలొమోనుకు ఏమన్నా దేవుడు చెప్తున్నాడు, బంగారం కావాలా, రాజుల ప్రాణం కావాలా, అది కావాలా, ఇది కావాలా, పక్క దేశం కావాలా అని దేవుడు అడిగితే, ప్రభువా నాకు ఏమి వద్దు నాయనా, ఇశ్రాయేలు ప్రజలను చక్కగా పరిపాలించడానికి దైవ జ్ఞానం నాకు దయచేయి. దేవుడే ఆశ్చర్యపడ్డాడు. చూసారా? నేనంటాను, తుచ్చమైన వాటిని అడగడం మానేసేయండి. ప్రభు చెప్పాడు, ప్రభు వాగ్దానం చేశాడు, ఏమని? మొదట నా రాజ్యమును చెప్పాలి, పూర్తి చేయాలి ఆ మాట. మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ నా తండ్రి అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన రాజ్యంకు సంబంధించిన వాటిని వెతకడానికి ప్రభు మనకు సహాయం చెయ్యునుగాక. ఇది రెండో ఆశీర్వాదం, ఇది రెండో ప్రత్యేకమైన ఊట. జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు, ఆత్మ సంబంధమైన వాటిని వాంఛించాడు.
నేనంటాను, నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు చదివితే ప్రత్యేకం కాదు. నీతిలాగా చదివిన వారు ఎంతమంది లేరు ఈ కరీంనగర్లో? ఉన్నారా లేదా? చెప్పరే, ఉన్నారా లేదా? నీ మాదిరిగా టాపర్స్ ఉన్నారు, నీ మీదగా మంచిగా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏముంది నీదేముంది చెప్పు, ఏముంది చెప్పు, ఏముంది చెప్పు. చదువులో కాదు ప్రత్యేకత. ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఎక్కడ నీకు దొరుకుతుందంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి, ఆశ కలిగి, కోరిక కలిగి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ, ఆత్మ సంబంధమైన వాటి కోసం ఆరాటపడుతూ, పోరాడుతూ యాకోబు వలె నువ్వు ముందుకు సాగితే, యాకోబుకు ప్రత్యేకమైన ఊటనిచ్చిన వాడు నీకు కూడా, నీ జీవితంలో కూడా ఆ ప్రత్యేకమైన ఊటను నీ జీవితంలో ప్రవహింపచేస్తాడు. అలాగునే జరుగునుగాక, అలాగునే జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యాకోబు ఊట ప్రత్యేకించబడడానికి మూడవ కారణం ఏంటయ్యా అంటే, బామ ఇంట్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు, బాగానే సంపాదించాడు, చాలా సంపాదించాడు. 2 భార్యలు, పిల్లలు, గాడిదలు, ఒంటెలు, గొర్రె మందలు, మేక మందలు, చాలా ఆస్తి. ఇంకా మామ ఇంట్లో నుంచి, మామ ఇల్లును వదిలిపెట్టి తండ్రి ఇంటికి వెళ్తున్నాడు కానీ యాకోబుకి ఏం సమాధానం లేదు. లోపట ఏదో తెలవని భయం, ఒక పెరిగితనం. నేను తండ్రి ఇంటి విడిచి వస్తున్నప్పుడు మా అన్న ఏశావు చంపుతానని ప్రమాణం చేశాడు కదా, ఇంటికి వెళ్తే మా అన్న చంపుతాడేమో. ఈయనకేమో ఇంటికి వెళ్ళాలని ఆశ. నీ తండ్రి ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పాడు, ఇంటికి వెళ్ళాలని ఆశ. ఇంటికి వెళ్తే అన్న చంపుతాడేమో. ఒక తెలియని భయం యాకోబుని వెంటాడుతుంది. అయినా వెళ్ళాలి, ఏమైనా పర్వాలేదని వెళ్తున్న వ్యక్తి ఆ రాత్రి ఏం జరిగింది తెలుసండి? ఆ ప్రొద్దు కొంగిన వేళ ఆ భార్య పిల్లల్ని, ఆస్తిని, గొర్రె పిల్లల, ఆ మేక మందలందరినీ కూడా ఆ యబ్బోకు రేవును దాటించి ఒక్కడు ఆ యబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఒక్కడే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యాకోబు ఊట ప్రత్యేకించబడింది కదా, ఎందుకు? దానికి మూడో ఆన్సర్ చూస్తున్నాం. అదేంటంటే, యాకోబు ఊట ప్రత్యేకించబడడానికి మూడో కారణం, యాకోబు ఏం చేశాడు? యబ్బోకు రేవు దగ్గర అలా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. తండ్రి ఇంటికి వెళ్తున్నానయ్యా, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది దయచేయి. ఆస్తి ఉన్నా, భార్యలున్నా, పిల్లలున్నా, గొర్రె మందలు, మేక మందలు, డబ్బు, బంగారం సమృద్ధిగా ఉన్న నా జీవితంలో ప్రభువా అంతా శూన్యమే. నా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక సాయంకాలం మొదలు పెట్టాడండి ప్రార్థన చేస్తున్నాడు. 7 అయింది, రాత్రి 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. ప్రార్థనలో నుంచి లేవడం లేదు యాకోబు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 11 అయిపోయింది, రాత్రి 12 అయింది, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవుడు వచ్చి యాకోబు ప్రక్కన నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఇక ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడండి. పోరాడుతున్నాడు. ప్రభువా, నన్ను దీవించు. ప్రభువా, నాకు సంతోషం ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు. ఈ టెన్షన్స్తో బీపీ పెరిగిపోతుందయ్యా, షుగర్ పెరిగిపోతుందయ్యా, నిద్ర పట్టడం లేదయ్యా నాకు. కొందరు చూడండి, అసలు రాత్రి నిద్ర పట్టదు, టెన్షన్, ఎప్పుడు చూసినా టెన్షన్. ఆ టెన్షన్స్తో ఇప్పుడు యాకోబు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, ప్రార్థనలో నుంచి లేవడం లేదు.
ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. అనేక అంశాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా నన్ను దీవించయ్యా, నాకు నెమ్మది అయ్యా. ప్రార్థనలో ఒకే పోరాటం. అక్కడ యాకోబు తప్ప ఇంకెవరు లేరు. యాకోబుకి ప్రక్కన దేవుడు అదృశ్యంగా ఉన్నాడు, నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన జరుగుతుంది. అంతసేపు ప్రార్థన చేసినా నా కాళ్ళకు నొప్పులు వచ్చాయి, కాళ్ళకు వాపులు వచ్చాయి, నేను వాష్రూమ్ వెళ్ళొస్తా, నేను 4 ఇడ్లీలు తినేస్తా అని లేచాడా? ఆ రాత్రి 4 ఇడ్లీలు ఇచ్చేటోళ్ళు ఎవరున్నారు చెప్పరే? గ్లాసు నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవరున్నారు? ప్రార్థనను మోకరిస్తాం, 100 సార్లు లేచిపోతాం. కొన్ని చర్చిల్లో చూడండి ఆల్ నైట్ ప్రేయర్లు అని పెడతారు. ఆల్ నైట్ ప్రేయర్లో మళ్ళీ టీ బ్రేకు, టిఫిన్ బ్రేకు, హలో అర్థమైందా, బిస్కెట్లు, ఏది ఆ ఒక్క రాత్రి నిద్ర లేపడానికి. మళ్ళీ రాత్రి ఆ ఆల్ నైట్ ప్రేయర్లో అంత డ్యాన్సులు, ఇంకా ఇంకేవేవో కార్యక్రమాలు. అసలు ఆ రాత్రి ప్రార్థన చేయవలసింది, అసలు ప్రార్థన తక్కువ, మిగతా కార్యక్రమాలు ఎక్కువ. ఎప్పుడైనా రాత్రి అంతా ప్రార్థన చేసావా? ప్రార్థనని మోకరిస్తావు, 5 నిమిషాల ప్రార్థన అయిపోగానే గురక పెడతావు. నేను ప్రార్థన చేయమన్నాడా, గురక పెట్టమన్నాడా? చెప్పరే మీరు? ప్రార్థన చేయాలా, గురక రావాలా? ప్రార్థన అంటివి పెద్ద మోకాళ్ళ మీద ఉంటివి, 5 నిమిషాలు అయిపోగానే చిన్న మోకాళ్ళ మీద పోతివి, 10 నిమిషాలు కాగానే గురక మొదలు పెడతీవి, 15 నిమిషాల్లో కారబట్టే సొల్లు. ఇక నీ అప్పులు ఎలా తీరేది, నీ కుటుంబం ఎలా కట్టబడేది, నీ సంసారం ఎలా కట్టబడేది, నీ అప్పులు ఎలా తీరేది? ఏం చేసావు? 15-20 నిమిషాల్లో అయిపోయి. 2-3 గంటల తర్వాత లేచి పాస్టర్ గారు 4 గంటలు ప్రార్థన చేసిన. ఏ ప్రార్థన? సొల్లు ప్రార్థన. చెప్పనియండి మరి, మీకు నాలంటోడే తగ్గుతుంది. ఆమెన్. ఏం ప్రార్థన అంత కారిపోతుంటే? నేనంటే ఈ నుంచెలు కారాలా? ప్రార్థనలో మోకరించి నువ్వు కన్నీరు కార్చేది పోయి ఏంటి ఆ నిద్ర? ప్రార్థనలో నిద్ర. యాకోబు లేదు ప్రార్థన చేస్తున్నాడు, నిద్రపోలేదు, పోరాడుతున్నాడు. ఒకే పోరాటం ప్రార్థనలో, పోరాటం. ఉదయకాలం తెల్లవారుతుంటే యాకోబుతో అంటున్నాడు, యాకోబు ప్రార్థన ఆపేసాయి, ఆమె నన్ను నేను వెళ్ళిపోతాను, ఆమె నన్ను. యాకోబు అన్నాడు, అయ్యా నేను ఆమెన్ అనకపోతే నువ్వు వెళ్ళవా? ప్రభు అన్నాడు, నువ్వు ఆమెన్ అని అనకపోతే నేను వెళ్ళను. ఆమెన్. దేవునికి స్తోత్రం. గమనించండి, నువ్వు ఆమెన్ అని అంటావు కదా, దేవుడు వెళ్ళిపోతాడు. నువ్వు ఆమెన్ అని అనకపోతే ఎన్ని గంటలైనా నీ దగ్గరనే ఉంటాడు. ఇక నీ ఇష్టం, ఎన్ని గంటలు ప్రభుని నీ దగ్గర పెట్టుకుంటావో నీ ఇష్టం. ప్రభుని ఆమెనని తొందరగా పంపిస్తావా, లేక గంటలు ప్రార్థనలో ఉండి ఆమెను అనకుండా గంటల సేపు దేవుని నీ ప్రక్కలో నిలబెట్టుకుంటావా? అది నీ ఇష్టం. కొందరికి స్పీడ్ ఎక్కువ, అర్జెంట్ ఎక్కువ. ప్రభా నాకు ఆత్రం నీకు స్తోత్రం. కనీసం అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన ఉండదు, పనుకుంటప్పుడైనా ప్రార్థన ఉండదు, అసలు ప్రార్థనే ఉండదు. ఈ రాత్రి యాకోబు వలె మంచి ప్రార్థనాత్మను దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. మంచి ప్రార్థన ఆత్మతో దేవుడు ఈ రాత్రి నింపునుగాక.
హల్లెలూయా. ప్రార్థించండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, మీ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, మీ ఇంట్లో సంఘ ప్రార్థన ఉండాలి. అది ప్రార్థన లేని ఇల్లు, అది ఒక దయ్యాల కొంప. దయ్యాల కొంప అది. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయి. ప్రార్థన. మీకు మాట చెప్పమంటారా? మీకు మాట చెప్పమంటారా? చెప్పమంటారా? ఆపేయమంటారా? చెప్పమంటారా? ఆపేయమంటారా? ఆమేన్. మీకు మాట చెప్తాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో దినమంతా సేవ చేసి రాత్రంతా ఏం చేశాడు? చెప్పండి, చెప్పండి. ప్రార్థన. నేను అంటాను, యేసు ప్రభుకి ఏమైనా అప్పులు ఉన్నాయా? యేసు ప్రభుకి ఏమైనా క్యాన్సర్ గడ్డు ఉందా? యేసు ప్రభుకి ఏమైనా కిడ్నీలో 15 mm 20 mm రాళ్ళయ్యాయా? యేసు ప్రభుకి ఏమైనా పెళ్ళయి భార్య పిల్లలు ఉండి ఏమైనా భార్యాభర్తల సమస్యలు ఉన్నాయా? చెప్పరే, చెప్పరే. మరి ఏమి సమస్యలు లేని యేసు ప్రభువే రాత్రంతా ప్రార్థన చేస్తే నీకు ఇంటి నిండారా సమస్యలు, ఒంటి నిండారా రోగాలు. నీకేమైంది మరి? సమస్యలు లేని ప్రభు ఏమో రాత్రంతా చేశాడు, నీకు ఇంటి నిండారా సమస్యలే, ఒంటి నిండారా రోగలే. ఆ వాపు అంటావు, ఈ వాపు అంటావు, కీళ్ళ నొప్పి అంటావు, నడుము నొప్పి అంటావు, నడుము నొప్పి తరిగిన తర్వాత మెడ నొప్పి అంటావు, మెడ నొప్పి తరిగిన తర్వాత కాలు వాపు అంటావు. గొలుసు ప్రార్థన తిరాగా ఒకదాని తర్వాత మాకు నువ్వు చెప్పడానికి నీ నోటికి రికామ్ ఉండదు, వినడానికి మాకు రికామ్. అందుకే మీరు వస్తేనే మాకు భయం అవుతుంది, మిమ్మల్ని చూస్తేనే భయం అవుతుంది. విశ్వాసులు వస్తున్నారంటే ఎక్కడైనా దాక్కోవాలనిపిస్తున్నది. ఎందుకు? ఎప్పుడు అదే పాట, పాడిందే పాట. కాలు వాపులని ప్రార్థన చేస్తే ఇప్పుడు కడుపు నొప్పి అంటివి, కడుపు నొప్పి తగ్గాలని ప్రార్థన చేస్తే ఇప్పుడు మెడల నొప్పి అంటివి. మెడల నొప్పి తగ్గినాయంటే మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ ఏముంటుంది? అయ్యా రాత్రి నిద్రనే పడతలేదయ్యా. ఎప్పుడు ఏదో ఒక సమస్య. నేను అంటాను, నువ్వు మంచి ప్రార్థన పరుడుగా యాకోబు వలె ఉండగలిగితే, ప్రార్థనలో ఇదిగో యేసు వలె యాకోబు వలె మంచి ప్రార్థన పరుడుగా నువ్వు పోరాడగలిగితే, ఇదిగో గమనించండి, బైబిల్లో రాయబడిన ఒక మాట గుర్తు చేస్తాను. ఆయన రూపాంతరపు కొండ మీదికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖ రూపం మారినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయవు, 5,000 ప్రార్థన గోపురానికి పంపించి, అయ్యగారు నేను 5,000 పంపించాను, మీరు ప్రార్థన చేయండి, మేము తినుకుంటూ పండుకుంటాం. 5,000కు ప్రార్థన కొంటావా? 5,000కు ప్రార్థన కొంటావా? వారి ముఖమేంటో నీ ముఖమేంటో, వారు నీకోసం ప్రార్థన చేస్తారో చెయ్యరో. వారు ఎందుకు చేస్తారు? నువ్వు 5,000 పంపించినందుకు 2 రోజులు ప్రార్థన చేసి మానేస్తారు. ఇంకా 10,000 పంపించిన వాళ్ళకు ప్రార్థన ఎక్కువ చేస్తారు. ఇంకా 1,00,000 పంపించే వారికి ప్రార్థన ఎక్కువ. నీ గురించి ఎందుకు ప్రార్థన? 2 రోజులు చేసి పక్కన పడేస్తారు. నేనంటాను, అక్కడ కాదు, ఎక్కడో ప్రార్థన గోపురానికి కాదు నువ్వు 5,000 పంపించేది. నీ ఇల్లే ఒక ప్రార్థన గోపురం అయిపోవాలి. నీ ఇంటిని ఒక ప్రార్థన గోపురంగా మార్చు. సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేయి, మోకరించు. నీ పడక దగ్గర ఒక గదిలో ఒక ప్రార్థన గది ఏర్పాటు చేసుకో, చెయ్యి, ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే మన పితరుల వలె యేసు వలె ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆ ప్రార్థన నీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. ఇప్పుడు చూడండి, యాకోబు అంటాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. లేదు బాబు నేను వెళ్ళిపోతాను. కొట్టినా కొంటివాడైనా నేను చావనైనా చేస్తాను, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు. ఆమేననే ప్రసక్తే లేదు. నువ్వు నన్ను దీవించాలి, నేను అప్పుడు ఆమేన్ చెప్పాలి. అది ఆ మొండితనం ఉండాలి, ఆ మొండితనం ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో వైరాగ్యం ఉండాలి, ప్రార్థనలో ఆ మంట ఉండాలి. ప్రార్థన తక్కువ. దానియేలనా రా అన్న,
ప్రార్థన తక్కువ, ముచ్చట్లు ఎక్కువ. అన్న ఏం కూరనే ఇంట్లో, వదినేమండింది, బాగున్నది, కేఎఫ్సీకి పోదాం రా అన్న, డిమార్ట్ పోదాం రా అన్న. ఇడు బట్టలని తీపిస్తాడు, 5 రూపాయల బిల్లు కూడా చేయడు. రా అన్న. ఇదేనా 24 గంటలు ముచ్చట్లు పెట్టడం? కాదు కాదు. మనమిద్దరం కలిసినామంటే మనమిద్దరం ఏం చేయాలి? ప్రార్థించడానికే కలవాలి. ఆమెన్. మనమిద్దరం కలిసామంటే ఎందుకు కలవాలి? ప్రార్థించడానికే కలవాలి. కలిసి ప్రార్థన చేయాలి. దానియేలు చరిత్ర మారినట్టుగా నీ చరిత్ర మారదా? మారదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల చరిత్ర మారినట్టు నీ చరిత్ర మారదా? ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడ మానేసేయి. ఇద్దరం కలిసావా? బాగున్నావన్నా? బాగున్నా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్. రైట్ అన్న, ప్రార్థన చేసుకుందాం రా. చేసుకుందాం. అక్క ప్రార్థన చేసుకుందాం. ఎంత బాగుంటుంది చూడు, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు నీ జీవితం. నేను అంటాను, భూమి మీద ఒక పరలోకాన్ని చూస్తావు నువ్వు. అలాగున నా ప్రభు చెయ్యునుగాక. ఆమేన్. అక్క అది లేదు ఇది లేదు, ఈ సీర ఎక్కడదక్క? అక్క సీర ఎక్కడదక్క? సీర ఎక్కడదక్క? సీర ఎక్కడదక్క? సీర ఎక్కడదక్క? ఇది మైసూరు పట్ట, బెంగళూరు పట్ట, కరీంనగర్ పట్ట? నీ పట్టు పాడుగా పట్టు పట్టు పట్టు. ఆమేన్. హల్లెలూయా. ఇవి మనకు అవసరమా? ఈ వ్యర్థమైన మాటలు అవసరమా? దేవుని ప్రజలందరినీ రాత్రి మంచి ప్రార్థనాత్మతో దేవుడు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో, యాకోబు ఊటను ప్రత్యేకపరిచిన దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు నేను దీవిస్తాను, నీ పేరేంటి చెప్పు. యాకోబు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే పేరు చెప్పాడో, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించి యాకోబు యొక్క చరిత్రని నా దేవుడు మార్చేశాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నిన్ను ఇశ్రాయేలుగా మార్చునుగాక, మార్చునుగాక, మార్చునుగాక. అనేకమైన ఊటలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రవహించునుగాక. చేయి, ప్రార్థన చేయి. అబ్రహాం చూడండి, వంటలకు కూడా ఏమి నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. మన ఇంట్లో చూడండి, వంటలు పెరిగినట్టు పెరుగుతారు. కూతురు కొడుకు వంట తింటారు, తినేటప్పుడు కూడా ఫోనే, పనుకునేటప్పుడు ఫోనే, బండి మీద ఫోనే, కూర్చున్నా ఫోనే, లేచినా. ఇప్పుడు కూటమి అయిపోయిన తర్వాత మీరు తెరిచేది కూడా ఫోనే. ఇరవై 24 గంటలు ఫోన్తోనే జీవితం, ప్రార్థనే లేదు. నేనంటాను, అలా ఫోన్ను పక్కన పెట్టి, వ్యర్థమైన ముచ్చట్లు పక్కన పెట్టి, నీకు సమయం దొరికినా కొలిది నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ సంవత్సరం తిరగక ముందే దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహిస్తాడు. అలాగున నా ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధిగా ఉన్నాడు, జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు, ప్రార్థనలో పోరాడాడు. అందుకే దేవుడు యాకోబు ఊటల్ని ప్రత్యేకపరిచాడు. చివరిగా ఒక మాట గమనించండి. యాకోబు ఊటను ప్రత్యేకపరచడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి వాళ్ళిద్దరు కొడుకులు తప్పు చేశారు. ఇద్దరు కొడుకులు తప్పు చేస్తే, నా కొడుకులు తప్పు చేశారని కప్పిపెట్టుకోకుండా, తప్పు చేసిన కొడుకులకు శాపం పెట్టి గద్దించి, రేయ్ నువ్వు కొడుకు అయితే ఏంట్రా, నువ్వు కుమారుడు అయితే ఏంటి, నువ్వు చేసిన తప్పు,
అని చెప్పి వాళ్ళని గద్దించాడు. ఈరోజు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఏ విశ్వాసి చూస్తాడో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వెప్పుడు న్యాయం పక్షాన్ని నిలబడాలి, సత్యం పక్షాన్ని నిలబడాలి. అంతేకాదండి, యాకోబును ఆశీర్వదించడానికి ఒక బలమైన ఇంకో కారణం ఉంది తెలుసా? చూడండి, ఆ మాట మీరు బైబిల్లోనే చూడండి. నేను ముగిస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం చివరి మాటగా గమనించండి. ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 10వ వచనాన్ని. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. ఇక్కడ నాతో కలిసి చెప్పండి. ఎట్లనగా, అందరూ చెప్పండి. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. ఇంకాస్త గట్టిగా చెప్పండి. నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. ఎవరైనా కర్రతో నదిని దాటుతారా? దాని అర్థం ఏంటంటే, కర్ర దేనికి సూచన అంటే దేవుని వాగ్దానం. దేవుని ప్రజలమైన మనము బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇంచుమించుగా బైబిల్లో 4000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? కాస్త గట్టిగా. 4000కు పైగా, చిన్నవి పెద్దవి 4000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. మన పితరులు వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రయాణం చేశారు. నువ్వు కూడా ఏం చేయాలి? బైబిల్లో రాయబడిన వాగ్దానాలు ఉన్నాయి కదా, ఆ వాగ్దానం అనే కర్రను చేత పట్టుకొని నువ్వేం చేయాలి? యోర్దాను దాటాలి. యోర్దాన్ అంటే ఏంటి? శ్రమలు, నిందలు, అవమానం, కరువు, మరణం, కరోనా, దరిద్రం, క్యాన్సర్, ఎయిడ్స్, ఇదంతా యోర్దానుకు సూచన. ఈ లోక సంబంధమైన కరువునే కానీ, దరిద్రమే కానీ, శాపమే కానీ, చేతబడి శక్తులే కానీ, అనారోగ్యమే కానీ, మరణమే కానీ, వాటిని నువ్వు దాటాలంటే నీ చేతిలో ఏముండాలి? వాగ్దానం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకేదో వ్యాధి వచ్చింది, డాక్టర్ల చుట్టూ తిరిగావు, హైదరాబాద్కి వెళ్ళావు, చెన్నైకి వెళ్ళావు, ఎక్కడెక్కడికో వెళ్ళి చూపించుకున్నావు, నయం కాలేదు. ఇంకా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నావు, మరణకరమైన వ్యాధి, చచ్చిపోతానన్న ఆలోచనలు నీ మనసులో తిరుగుతున్నాయి. అలాంటి సమయంలో దైవజనుడు వచ్చి నీ కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఏం చేశాడంటే, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఐగుప్తుల్లో కలగజేసిన ఏ రోగము నీకు కలగ చేయను, నిన్ను స్వస్థపరచు యెహోవాను చెప్పరేంటమ్మ, నేనే. ఆమేన్ చెప్పాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ వాగ్దానం ఈ వ్యక్తి ఈమె మనసులోకి వచ్చేసి ఆ వాగ్దానాన్ని ఈమె కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేసి, ప్రభువా నేనే స్వస్థపరచు యెహోవానని చెప్పావు కదా నా తండ్రి, అందరు నన్ను చేతులు విడిచిపెట్టారయ్యా, అందరు నాకు దూరం అయిపోయారయ్యా, పరమ వైద్యుడా నేనే స్వస్థపరచు యెహోవానని చెప్పావు గనక నా తండ్రి నన్ను బాగు చేయండి అయ్యా అని కన్నీరు కారుస్తూ ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రార్థన చేసిందో పడకలోంచి లేచింది. ఆమెను చెబుదామా? హల్లెలూయా. చూసారా, ఇలా వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు చెయ్యనివ్వను. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. తల్లి తన బిడ్డలు మరిచిన నేను నిన్ను మరవను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి.
ఈ వాగ్దానాలన్నీ మనసులో పెట్టుకొని ఆ వాగ్దానం అనే దండాన్ని చేత పట్టుకొని నువ్వేం చేయాలి? ఈ లోక సంబంధమైన మరణము, శాపము, దరిద్రము, అనారోగ్యము, కరోనా, కష్టము, అప్పులు అనే ఈ యోర్దాన్ని దాటడానికి దేవుణ్ణి కృపించునుగాక. హల్లెలూయా. అందుకే యాకోబు ఊట ఎందుకు ప్రత్యేకించబడిందంటే వాగ్దానాలను పట్టుకొని నడిచాడు. వాగ్దానాలు పట్టుకొని నడిచాడు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు కూడా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎందుకు? వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట ఆయనకే గుర్తు చేయి. వాగ్దానం ఎత్తిపట్టి ఆయనకే చెప్పు, ప్రభా నువ్వు ఇలా చెప్పావు కదా నాయన, నువ్వు ఇలా చెప్పావు కదా, వాగ్దానం చేసావు కదా, మాట ఇచ్చావు కదా, నువ్వు మాట తప్పవు కదా, కనుక ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని దేవునికి చెప్పు. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. నిశ్చయముగా 100% ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. యాకోబు ఊటలు ప్రత్యేకించబడడానికి కారణాలు ఇవి. 1, ఆత్మ సంబంధమైన వాటి కోసం ఆపేక్షించాడు. 2, జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. 3, ప్రార్థనలో పోరాడాడు. 4, తన పిల్లలు తప్పు చేస్తే గద్దించాడు. 5, వాగ్దానాల కర్ర పైన ఆనుకున్నాడు. అందుకే ప్రవచన వాక్యంగా దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు ఊట ప్రత్యేకించబడును. ఈ రాత్రి మీ ఊటలను కూడా నా ప్రభు ప్రత్యేకపరచునుగాక. ఆమెన్. ఒక ప్రత్యేకమైన దీవెనతో, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో, ఒక ప్రత్యేకమైన అభిషేకముతో, ఒక ప్రత్యేకమైన దైవ కృపతో ఈ రాత్రి దేవుడు ఈ స్థలములో నుంచి నిన్ను ఇంటికి పంపునుగాక. ఆమెన్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మీరు ఉన్న పాటన కదలకుండా అలానే కళ్ళు మూసుకొని మీ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని వట్టి చేతులతో పంపేవాడు కాదు. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీ ఎంట రాబోతుంది. ఒక ప్రత్యేకమైన స్వస్థత మీ ఎంట రాబోతుంది. ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక ప్రత్యేకమైన అభిషేకం మిమ్మల్ని తాకబోతుంది. 2 చేతులు పైకెత్తి, ప్రభువా యాకోబు ఊట ప్రత్యేకపరిచినట్టుగా నా ఊటల్ని కూడా ఈ రాత్రి ప్రత్యేకపరచండి. అడగండి, ప్రభుని అడగండి. అందరి మాదిరిగా నా లైఫ్ కామన్ లైఫ్ గా ఉండకూడదయ్యా. నేను కామన్ వ్యక్తిగా ఉండకూడదయ్యా. నన్ను ప్రత్యేకపరచండి రాత్రి. అడగండి, స్వరం విప్పండి, మాట్లాడండి, దేవుడు మాట్లాడండి. వ్యర్థంగా వాళ్ళతో వీళ్ళతో ఎన్నో మాటలు మాట్లాడతావు కదా, ఇప్పుడు దేవునితో మాట్లాడు. ప్రభా నన్ను ప్రత్యేకపరచు. అడుగు, నన్ను ప్రత్యేకపరచు, నన్ను ప్రత్యేకపరచు, నా ఊటలను ప్రత్యేకపరచు, నా జీవితాన్ని ప్రత్యేకపరచు, నా చదువును ప్రత్యేకపరచు, నా అభిషేకాన్ని ప్రత్యేకపరచు. నాకు సాధారణమైన ఊటలొద్దు, నాకు ప్రత్యేకమైన ఊటలు కావాలి. యాకోబును దీవించిన వాడా నన్ను దీవించండి అయ్యా, నన్ను దీవించండి అయ్యా, నన్ను దీవించండి అయ్యా. ఇంతకాలం నీ జీవితం అంతా కామన్ జీవితమే, సాధారణమైన జీవితమే. ఏమీ ప్రత్యేకత లేదు, ఏమీ గుర్తింపు లేదు నీ జీవితంలో. ఎవరు నిన్ను పట్టించుకోలేదు. కానీ ఈ రాత్రి ప్రభుని అడుగు, ప్రభువా 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 యాకోబు వలె నా ఊటలను ప్రత్యేకపరచండి, నా జీవితాన్ని ప్రత్యేకపరచండి.
అదిగో నాయన, యోసేపును ఎలానైతే ప్రత్యేకపరిచి జీవించావో, దానియేలును ఎలానైతే ప్రత్యేకపరిచి జీవించావో, ఎస్తేరును ఎలానైతే ప్రత్యేకంగా దీవించావో, రూతును ఎలానైతే ప్రత్యేకంగా దీవించావో, నా జీవితంలో కూడా అట్టి కార్యాలు జరగనివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థిస్తేనే ఆ ప్రత్యేకమైన ఊటలు మీకోసం తెరవబడతాయి. మీ 2 చేతులు పైకెత్తి ప్రభుని అడగండి, అడగండి, ప్రభుని అడగండి, ఏడవండి, ఆయన పాదాలు పట్టుకోండి, దేవునితో పోరాడండి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా స్తోత్రము నాయనా, ఈ రాత్రి కాల సమయంలో నేను ఒక ప్రత్యేకించబడిన దీవెన అనుభవించి ఇక్కడికి వెళ్ళాలి ప్రభువా. నా శాపాన్ని వదిలిపెడుతున్నాను ప్రభువా, నా అతిక్రమాన్ని వదిలిపెడుతున్నాను ప్రభువా. యాకోబు వలె పెనుగులాడగలిగిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. యెబ్బోకు రేవు దగ్గర మొరపెట్టిన ప్రార్థన జీవితం మాకు కావాలి ప్రభువా. యెబ్బోకు రేవు దగ్గర మొరపెట్టి ఆశీర్వదించబడిన యాకోబు వలె ప్రభువా, ఆకలిని చంపి జ్యేష్ఠత్వము కొరకైన పోరాటం మా జీవితంలో జరగాలి నాయన. ఒక ఆత్మ సంబంధమైన వేరు నా హృదయంలో, నా జీవితంలో ఏర్పడాలి ప్రభువా. తప్పును ఖండించే న్యాయ సంబంధమైన అనుభవాలతో నింపండి ప్రభువా. వాగ్దానాలను ఆధారము చేసుకుని నడుచుటకు మీరు కృపనివ్వండి ప్రభువా అని స్వరమెత్తి అందరము కూడా యేసయ్యా నా జీవితం ప్రత్యేకించబడాలి ప్రభువా. ఈ 3 రోజుల రాత్రులు నీతో ప్రభు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకో బిడ్డ. నీతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకో కుమారుడు, కుమార్తె. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకించబడిన జీవితం, పరిశుద్ధత విషయంలో ప్రత్యేకించబడాలి, అభిషేకం విషయంలో ప్రత్యేకించబడాలి, ప్రార్థన విషయంలో ప్రత్యేకించబడాలి. పవిత్రమైన కన్యకగాను పరిశుద్ధంగా జీవించి నీ సన్నిధిలో ప్రభువా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. రిబాలా రబకా షందరబా. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ మార్గములో నడచుచు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ మార్గములో నడచుచు, నిరీక్షణతోనే వేచియుంటిని, నిరీక్షణతోనే వేచియుంటిని. ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. అందరూ కలిసి, నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. నాను వనువు నీ కోసమే, నాను వనువు నీ కోసమే ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది, ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది. నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. నాను వనువు నీ కోసమే, నాను వనువు నీ కోసమే ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది. మరొకసారి అందరూ కలిసి ఆశపడుచున్నది, యేసయ్యా, ఆశపడుచున్నది. నా సర్వము నీవని, నా
నాకున్నదంతయు నీవేనని నాకున్నదంతయు నీవేనని నా ప్రాణమంతయు నీవేనని నాకు ఉన్నదంతయు నీవేనని నా ప్రాణమంతయు నీవేనని యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా యేసయ్యా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా యేసయ్యా నీ కృపా ఒక్కొక్కరి మీదకి కృప దిగొచ్చును గాక యాకోబు ఊట ప్రత్యేకించబడును గాక యేసయ్యా ఇదిగో ఒక బలమైన అభిషేకం ఒక బలమైన ఊట యాకోబు ఊట ఇదిగో ఊట బయలుదేరును గాక అభిషేకం ఊట బయలుదేరును గాక ప్రార్థన ఊట ప్రార్థన ఊట అభిషేకపు ఊట యేసయ్యా ఆరాధన 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 రిసీవ్ ద ఫ్రెష్ అనాయింటింగ్ ఒక్కొక్కరి మీదకి ఈ రాత్రి ఒక ఊట బయలుదేరుగాక ఒక ప్రత్యేకించబడిన ఊట ఒక ప్రత్యేకించబడిన ఈ రాత్రి అభిషేకం ఊట బయలుదేరును గాక ఊట బయలుదేరును గాక అభిషేకం ఊట ప్రార్థన ఊట యేసయ్యా నీ కృపా అదుగో అదుగో చప్పట్లు కొడుతూ స్తుతిస్తుండగా ఆకాశము నుండి దేవుడు తన మంచువలే కృప 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 కృపను కుమ్మరించుచున్నవే యేసయ్యా నీ కృప నీ కృప రిసీవ్ 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 ద ఫ్రెష్ అనాయింటింగ్ రిబల రబ షకతునా నవాదిరా బాబా హల్లెలూయా థాంక్యూ మాస్టర్ థాంక్యూ లార్డ్ ప్రియ దేవుని బిడ్డ నీ శాపం నీ అపవిత్రత కొట్టివేయబడును గాక యాకోబు ఊటను ప్రత్యేకించినట్లుగా కరీంనగర్ పట్టణమా యేసు నామములో నువ్వు ప్రత్యేకించబడదువు గాక కరీంనగర్ లో ఉన్న క్రైస్తవ్యమా కరీంనగర్ లో ఉన్న సేవ ప్రత్యేకించబడును గాక సర్వము నీవయ్యా నా స్వాస్థ్యము నీవయ్యా ఈ రాత్రి అదుగో ఈ రాత్రి కృప కలుగును గాక కృప కలుగును గాక బిగ్గరగా చప్పట్లు కొడుతూ కృప పొందుకోండి నీ ఊట ఈ రోజు నుండి ప్రత్యేకించగా ఉండబోతోంది ఈ రోజు నుండి సాధారణమైన వ్యక్తిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు యాకోబు ఊట అది 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 ఉపుకుచు అది ఉపుకుచు సముద్రములో కలిసిపోయే ఊట సముద్రములో కలిసిపోయే ఊట ప్రజలు బ్రతికించే ఊట శాపాన్ని కొట్టివేసే ఊట ఎండిన ఎముకలను బ్రతికించే ఊట అది బయలుదేరును గాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం ఈ 3 దినాలు దేవుడు మన సంఘముతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం ఈ కరీంనగర్ ప్రాంతంలో ఉన్న సంఘమును దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం ఈ 3 దినాలు దేవుడు తన అభిషేక్తులను అభిషేకించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం ఈ దిన ఉదయకాలం సేవకుల కూడికలో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రాత్రి చివరి దినమున మన ఊట ప్రత్యేకంగా ఉండాలని ఆ ఊట ఎప్పుడు ఉప్పుకుతూ ఉండాలని
ఎన్నడూ ఆరిపోకుండా ఎండిపోకుండా మన ఊట ఉపుకుతూ అది నది వలె ప్రవహించాలని ఆ ప్రవాహము మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడినట్టు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం. ఈ 3 దినాల కూడికలో జయాన్ని కలగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. భయంకరమైన వేసవి దినాల్లో కూడా దేవుడు తన ప్రజలను తండోపతండాలుగా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. సౌండ్ సిస్టాన్ని స్వాధీనపరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సమస్త లైటింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, జనరేటర్ ప్రాబ్లం లేకుండా ప్రభు కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. విస్తారమైన సమూహాన్ని తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో ఉదయకాలమున దేవుడు తన దాసులను అభిషేకించి మాట్లాడిన ప్రతి మాట, ప్రతి సేవకుని దీవించినట్టు స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి రోజు వర్తమానం కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. 2వ దిన వర్తమానం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ చివరి దినపు వర్తమానం కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం. ఆయన రాకడకు రాజ్యానికి మనం సిద్ధపరచున్నట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో మీరు మీ దాసులను అభిషేకించి మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఏ యోగ్యత అర్హత లేని మా జీవితాల్లో మీరు చూపిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ఈ 3 దినాలు ఈ కరీంనగర్ ప్రాంతాన్ని ప్రేమించి ఈ బహిరంగ సభల ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి సరిచేసినందుకు స్తోత్రం. మా హృదయాలను నీ సన్నిధిలో, నీ వాక్యం అనే అద్దములో పరిశుద్ధపరుచుకునే కృపనిచ్చారు. స్తోత్రం నాయన. మా ఆయుష్కాలం ఎలా ఉండబోతుందో, మా అంతం ఎలా ఉండబోతుందో మొదటి రోజు మాట్లాడారు. నిన్నటి దినాన ప్రభా మేము ఏది కోరుకోవాలో, ఏది మా జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాలో మాట్లాడారు. ఈరోజు మేము ఎలా ప్రత్యేకించుకోవాలో మాతో మాట్లాడారు ప్రభా. ఉదయకాలం మేము వెలగాలో మాతో మాట్లాడారు ప్రభా. ఈ 4 వర్తమానాలు ఈ ప్రాంతానికి, ప్రజలకు దీవెనకరంగా మార్చినందుకు స్తోత్రాలు. ఈ 4 వర్తమానాల ద్వారా అనేక నామకార్థ క్రైస్తవులు పట్టబడాలి ప్రభా. సత్యములోకి నడిపించబడాలి నాయన. సత్య సంబంధులుగా మారిపోవాలి ప్రభా. ఏది సత్యమో గ్రహించుటకు కృపనివ్వండి నాయన. బండ మీద కట్టిన ఇల్లు వలె ప్రతి వారి జీవితాలు మార్చబడాలి బాబు. అలాగున ఆశీర్వదించండి ప్రభా. ఊట ప్రత్యేకించబడాలి నాయన. ప్రార్థన ప్రత్యేకించబడాలి ప్రభా. రక్తము కారునంతగా పోరాడే ఒక అభిషేకముకు దయచేయి నాయన. ఈ రాత్రి ప్రభా మీ దాసులను అభిషేకించారు, వాడుకున్నారందును బట్టి స్తోత్రాలు. మిగిలిన కార్యాలన్నీ మీ చేతులకు అర్పిస్తూ ఈ 3 దినాల మహిమతో నింపినందుకై వందనాలు చెల్లిస్తూ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులకు, ఈ సభకు కూడి వచ్చిన దైవ జనాంగానికి, సభను ఏర్పాటు చేసిన దైవజనుడి కుటుంబానికి, సంఘబిడ్డలకు, వచ్చిన దైవజనులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆయన కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.